ఇది చూడండి, ఈ రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు. ఇది చేశానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నా మీద విపరీతమైనటువంటి కోపం ఉండొచ్చు, కానీ మేము అడిగేది ఏంది? విపరీతమైనటువంటి కోపం ఉండొచ్చు, కానీ మేము అడిగింది ఏంది? సామాన్యుల ఇల్లు కూలగొట్టినట్టే రెడ్లకుంట చెరువులో కూలగొట్టు అని చెప్పడమే మా ప్రధాన ఎజెండా. మీరు చూడొచ్చు. ఏ పార్టీ అయినా ఏ గారిలో మీకు తెలుసు, షాదే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా నీతిగా నిజాయితీగా క్వశ్చన్ చేయడం తప్ప, ప్రజల పక్షాన మాట్లాడడం తప్ప నాకు వేరే ఏం తెలియదు. నీకే ప్రాబ్లం కిందకే రాబోతోంది. సో అతి త్వరలో ఈ రోజే ప్రతి పేపర్ లో కూడా ఇగో ఇదంతా ఉంది కదా లైవ్ లో, మా ఛానల్లో ఉంది, ఇది లింక్ కూడా మేము పెట్టినాము. సో దీన్ని ఫస్ట్ ప్రజెంట్ చేసిందే నేను. సో మరి ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇగో ఇది రెడ్డి గారి ఇల్లు, ఇదంతా చెరువు, గడ్డి మోల్చింది చూసినా, ఇదంతా చెరువు. ఇది రేవంత్ రెడ్డి గారి ఇల్లు. ఇది దీన్ని నిన్న హరీష్ రావు దీన్నే మెన్షన్ చేశాడు. ఇది మనము ఒక గురువారం రోజు దీన్ని కంటెంట్ చేసుకొని అక్కడికి వెళ్తే సీఏలు అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లు అందరూ మమ్మల్ని బెదిరించి చిప్పిమ్మని చెప్పి వెంటబడితే మేము తప్పించుకొని వస్తే ఇది శుక్రవారం రోజు పబ్లిష్ అయితే ఆదివారం రోజు దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ట్యూబ్లు గీబులు గట్టాలు పట్టుకుని వచ్చారని మాట్లాడితే నిన్న అదే విషయాన్ని హరీష్ రావు గారు ప్రస్తావిస్తూ రెడ్డివారి కుంటలో 1137 సర్వే నెంబర్లో రెడ్డి గారి ఇల్లే రెడ్డివారి కుంటలో ఉంది అని చెప్పి మెన్షన్ చేశాడు. అంటే హరీష్ రావు కూడా తెలియని విషయాల్ని మనం వెలికి తీసి సామాన్యులకు ఇది తీసింది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్టే. అరే నీ చెరువులో కట్టుకుని ఎవరికి ఏం సందేశం? ఇందులో ఊరోడు కూడా వద్దు, నువ్వు మాట్లాడకు, మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడితే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్తే కూడా రేవంత్ రెడ్డి ఏమైనా కొడంగలదనా? కాదు కదా. నేను ఊరోడిని, ఇక్కడ నాకు ఈ కుంట ఎప్పటి నుంచి ఉందో నాకు తెలుసు అని చెప్పి లైవ్ మధ్యలోకి వచ్చి మాట్లాడిండు ఆయన. అయితే రేవంత్ రెడ్డి చెరువులోనే ఇల్లు కడతాడు, వాళ్ళ తమ్ముడు అన్న చెరువులోనే ఇల్లు కడతాడు, సామాన్య ప్రజలు మాత్రం రోడ్డు మీద ఇల్లు కడితే కూలగొడతాడు. అదేంటి? ఎంతవరకు స్వచ్ఛందంగా మీ ఇల్లు కూలగొట్టండి. హరీష్ రావు గారు ఇది దీంతో పాటు ఇంకో పాయింట్ రైజ్ చేశాడు. మనం 9 నెలల గర్భవతిని రోడ్డు మీద తీశారు అనేది మనం హెడ్లైన్ కట్టి ఆర్టికల్ చేసాం, లైవ్ చేసాం, దగ్గర 1,00,000 వ్యూస్ పోయింది. అదే అమ్మాయి ప్రస్తావన నిన్న మళ్ళీ తీసి 9 నెలల గర్భవతి అమ్మాయి పేరు మర్చిపోయినా అని చెప్పి, ఆమె పేరు సునీతనే ఏమో అనితనో ఉంది, ఆమె పేరు ప్రస్తావించి వాళ్ళ భర్త పానిక్ అయిపోయి కిరోసిన్ పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని. ఇంకొకటి ఏంటంటే వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసి ఇక్కడ సునీల్ కానుగోలు టీం గత 5 రోజులుగా వాళ్ళు చేస్తున్న ఫ్యాబ్రికేషన్ ఏంటంటే కావాలని చెప్పేసి దాంట్లో ఇది పెట్టిస్తున్నారు, కామెంట్స్ పెట్టిస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్. నువ్వు కాంగ్రెస్ ఓడి కాదు, నీకు హైడ్రా అంటే ఇష్టం లేదు, మీరు దొంగలు, నువ్వు బీఆర్ఎస్ కమ్ముడు పోయావు. 100 రిపోర్ట్స్ కొట్టండి ప్రజలారా, 100 రిపోర్ట్స్ కొట్టండి, ఛానల్ ఎగిరిపోతుంది. లేదు, ఆ కమెంట్ నిన్న పెట్టినారు. అంటే ఈ నెగిటివ్ ప్రచారము కామెంట్స్ లో పెట్టడానికి ఒక టీం రెడీ అయింది, సునీల్ కానుగోలు టీం రెడీ అయింది. సునీల్ కానుగోలు చేసిన 3 సర్వేస్ లో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9 నెలల వాళ్ళు చేసిన అధికారంలో. రెండోది వచ్చేసరికి ఈ స్టోరీస్ అన్ని మేము చేస్తున్నాం అని చెప్పేసి మా కామెంట్స్ తో పాటు ఇక్కడ చైతన్యపూరి డివిజన్ లో అక్కడ వచ్చిందేమో బీజేపీ నాయకులు వచ్చి అక్కడ సంఘీభావం తెలుపుతుంటే ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక ఆడియో రిలీజ్ చేశారు తొందరపడి. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ లోకల్ పబ్లిక్ ని ఉసిగొలిపారంట. బయట నుంచి అక్కడ కొంతమంది మాస్ పబ్లిక్ ని డంప్ చేసి తిట్టండి అయ్యా మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఎగదోశారని ఒక కాన్వర్జేషన్ మా దృష్టికి వచ్చింది. అన్నిట్లో ఏముందంటే బీఆర్ఎస్ లీడర్స్ డబ్బులు ఇస్తారట, మీరు చైతన్యపూరి పోయి కిరోసిన్ పోసుకున్న వాడికి 10,000, గట్టిగా తిట్టిన వాళ్ళకి 2,000, సెంటిమెంట్ బాగా పండితేనే డబ్బులు ఇస్తాం అని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఇదంతా సునీల్ కనుగోలు చేసేటువంటి సృష్టి. అక్కడ సాక్షాత్తు నేనే ఉన్నా, అక్కడ ఏ బీఆర్ఎస్ నాయకుడు లేడు, అక్కడ అంతా బీజేపీ వాళ్ళు. ఇంటి ముందులో వాడు మైక్ మాట్లాడాడు, బూతులు మాట్లాడారంటే అక్కడ ఉన్న ఆవేశం అలాంటిది. లీడర్లు అందరూ ఉన్నది బీజేపీ లీడర్లు, ఈటల రాజేందర్ ఉన్నాడు, రంగ నరసింహగుప్తా గారు ఉన్నారు, సో మిగతా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ బీజేపీ లీడర్స్, అక్కడ లోకల్ కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. వచ్చిన క్రమంలో అక్కడ జరుగుతుందేమో బీజేపీ గొడవ. వీళ్ళు ఇచ్చిన ఆడియో ఏంటంటే చైతన్యపూర్ డివిజన్ లో బీఆర్ఎస్ వాళ్ళు డంప్ చేశారు అని చెప్పేసి, అంటే బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి స్టోరీ చేస్తారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్ పెట్టమని మాట్లాడతాడు హర్యానాలో, ఇక్కడ తెలంగాణలో జరిగేది అదే. ఇంకో 2 రోజుల్లోనే ఎలక్షన్స్, 5th హర్యానా ఎలక్షన్ ఉంది. సో ఇక్కడ తెలంగాణలో రాద్ధాంతం అవుతుంది. ఇప్పుడు మీరు ఇవాళ పేపర్లో చూసి ఉండొచ్చు, 2 వారాలు పెండింగ్ లో పెడదామని చెప్పి డిసైడ్ అయినారు. ఎందుకు? హర్యానాలో నిప్పంటించుకుంటది. హర్యానాలో ఇప్పటికే మొత్తం హర్యానా బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ లాగానే అక్కడ కూడా ఇంకేం తీసుకొచ్చి కూలగొట్టేస్తారని చెప్పి నేషనల్ మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నాం. ఏంటంటే
దీన్ని అడ్రస్ చేయండి. ఈ ఇష్యూస్ని ఏదైతే ఇక్కడ హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని, మూసీ నది పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి. హర్యానా పత్రికల్లో, నేషనల్ మీడియా కంపల్సరీ హర్యానా పత్రికల్లో దీన్ని ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేసి ఇక్కడ పేద ప్రజల జరుగుతున్న బాధల్ని, కష్టాల్ని అక్కడ వాళ్ళకి తెలియపరచండి. ఇంకొకసారి ఎవడో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసే పరిస్థితులకి తీసుకురాకండి. ఎందుకంటే గత సంవత్సరం అంతా ఈవెన్ నేను కూడా మైకుల ముందర, కెమెరాల ముందర నుంచొని రేవంత్ రెడ్డికి ఓటేయండి, రేవంత్ రెడ్డి అడ్డము పొడవు అది ఇది అసలు మామూలుగా రాడని చెప్పేసి ఆయన పాటలకో లేదా ఆయన మాటలకో లేకుంటే అప్పటి కేసీఆర్ చేస్తున్న పరిపాలన నచ్చకో, లేకుంటే ఆయన యాటిట్యూడ్, ఎవరైతే కేసీఆర్ యాటిట్యూడ్ నచ్చకో, లేదంటే కేటీఆర్ యాటిట్యూడ్ నచ్చకో, వీళ్ళు చేసే పనులు నచ్చకో మనం రేవంత్ రెడ్డిని పొగిడామో, ఇది చేసామో, లేపామో, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఇంత దారుణంగా తయారైపోయింది రాష్ట్రం. 650 కోట్ల రూపాయలు ఒక హర్యానా రాష్ట్రానికి తెలంగాణ నుంచి తరలి వెళ్తుందంటే ఈ 650 కోట్ల రూపాయలు ఎంతమంది కట్టిన ట్యాక్స్ డబ్బులు. ఈ డబ్బులు అడ్డగోలుగా దోచుకొని వెళ్ళడానికి ఎంత ధైర్యం ఉండాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఈయన ఒక కొరియర్ బాయ్లో తయారయ్యాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొన్న సెంట్రల్ ఎలక్షన్కి 2500 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇక్కడి నుంచి తరలింది. ఇదే హర్యానా ఎలక్షన్కి 650 కోట్ల రూపాయలు ఫండ్ రెడీ చేసే ఈడీ కేసులో దొరుకుతారు. ఇదే ఈడీ కేసులో దొరికితేనేమో ఢిల్లీలో కూర్చున్న అద్దంకి దయాకర్ గారు మేము శుద్ధపూసలు మమ్మల్ని ఎందుకు టచ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. A1 రేవంత్ రెడ్డి అయితే A2 పొంగులేటి శ్రీనివాస్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, వెనకాల రెడ్డి అనే పేరు మీద బాగా బ్యాడ్ రిమార్క్ వస్తుంది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎలా అయితే రెడ్డి కమ్యూనిటీని లేపి కూర్చోబెట్టాడో అదే రెడ్డి కమ్యూనిటీ ఇప్పుడు డిజాస్టర్. అంటే ఒక రెడ్డి కమ్యూనిటీలో ఉన్న రేవంత్ రెడ్డిని తిడితే అది మొత్తం కులానికి ఆపాదిస్తూ మిగతా వాళ్ళు తిడుతున్నారు. ఇది మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం, సామాన్యుల కోసము వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి భూములు రాసిచ్చినటువంటి రెడ్డిలను చూసినాం మేము. దోచుకున్నటువంటి రెడ్డిలు అయితే స్టోరీ చెప్తాడు, మనం చెప్పే స్టోరీనే రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇదిగో రెడ్డి గారు ఇల్లు, ఈ రేవంత్ రెడ్డి ఇల్లు, నీవేం సందేశం ఇస్తున్నావు? మీ అన్ని ఇల్లేమో దుర్గం చెరువు పక్కన నెక్టర్ గార్డెన్స్ లో ఫ్లాట్ నెంబర్ 36 ఉంటుంది. మరి అది కూలగొడతావా, ఇది కూలగొడతావా? ఇక్కడ ఒక ఆనిముత్యము ఒక మెసేజ్ పెట్టినాడండి. నేను భయపడను అంటున్నావు, మరి ఆ ఇంటి దగ్గరికి ఎందుకు పోతలేవు? నేను చెప్తా. 200 మీటర్స్ ఎవరైనా కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ టచ్ చేయొద్దు, లీగల్ ఇష్యూస్ వస్తాయి. అది ముఖ్యమంత్రి ఇల్లు. అక్కడ సబ్జెక్ట్ చెప్తున్నామా, దాన్ని తీసుకొస్తున్నామా అనేది ఇంపార్టెంట్. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే ఇదే రేవంత్ రెడ్డిని ఇదే ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లారు బెడ్రూమ్లోకి వెళ్ళి. ఎందుకు? రేవంత్ రెడ్డి ఉన్నోడు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, వాటి మీద కేసు పెడితే, ఆయన మీద కేసులు పెడితే ఆయన కోసం బయటికి తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ నా మీద కేసు పెడితే నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను బయటకు వచ్చే ప్రసక్తి కూడా లేదు. లీగల్గా ఏవి టర్మ్స్ కూడా ఒప్పుకోవు. అందుకే కాంపౌండ్ వాళ్ళు మేము టచ్ చేయలే, గేట్ కూడా టచ్ చేయలే. ఆ ఇంటి లోపలికి వెళ్ళొద్దు, ఆ ఇంటి బయట నుంచి నువ్వు ఎంతైనా కంటెంట్ చేయి. నువ్వు కమెంట్ పెట్టినావు కదా, రేపటి రోజున మా మీద కేసు పెడితే నువ్వు ₹1 సహాయం చేయకపోగా అట్లీస్ట్ బాగైంది, మంచిగా అనే రకం. నువ్వు నిజంగా కూలగొట్టిన రోజు మేము ఇంట్లోకి వెళ్ళి వాడి గడప చూపెడతాం, ఆ ఇంటి గడప చూపెడతాము. ఆ ఇంట్లో కుక్కల బోన్ ఉంటే దాన్ని కూడా చూపెడతాం. సో అంటే నేను చెప్తున్నా, ప్రతి కమెంట్కి నేను సపోజ్ ఇంకోటి పెడతాడు పోవే, చాలా చూసాం. అంటే వితౌట్ రెస్పెక్ట్ కూడా ఉండవు. ఇదే తీన్మార్ మల్లన్నకి, ఇదే తొలి వెలుగు రఘుకి మీరు ఎందుకు పెట్టారు? నువ్వు ఏ రేవంత్ రెడ్డి అనుచరుడివి? నువ్వు ఏ బీఆర్ఎస్ ఓడివి? నువ్వు ఏ బీజేపీ ఓడివి? నీ ఇంట్లో పెళ్ళాన్ని తిట్టుకో, నువ్వు పోవే రావే అని. ఒక జర్నలిస్ట్ మహిళల పైన ఇదిగా తిట్టేది పోవే రావే అని. ఈ కమెంట్లు పెట్టించేవన్నీ కూడా సునీల్ కనుగోలే. రాసి పెట్టుకోండి మీరు.